హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు పిల్లలు చాలా ఇష్టంగా తినే కూర్కురేని చేసి చూపించబోతున్నానండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ ఇవి మనకి బయట దొరికే కుర్కురే ప్యాకెట్స్‌లో ఉండే కుర్కురే లాగా చాలా క్రిస్పీగా, క్రంచీగా అండ్ టేస్టీగా ఉంటాయండి. ఇవి మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ బియ్యం పిండి, హాఫ్ కప్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇదంతా వేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అంటే మనం ముందుగా బియ్యం పిండిని ఏ కప్‌తో అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్‌తో 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలండి. మనం బియ్యం పిండి తీసుకున్న క్వాంటిటీకి డబల్ తీసుకుంటే వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పిండికి సరిపడా సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండిని ఇందులో వేసుకొని లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడా కూడా ఉండగట్టకుండా మనం దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక్కసారి దీన్ని అలా మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వదిలేయాలండి. అండ్ ఇప్పుడు మనం పిండి ఎలా ఉందో చూద్దాం. కొంచెం ఇలా గోరువెచ్చగా అంటే మనం చేతితో కుర్కురేని చేయగలిగేలా ఉంటే చాలు. ఇప్పుడు మనం ఈ పిండిని చపాతీ పిండిలాగా ఇలా సాఫ్ట్‌గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం డోని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటితో కుర్కురేస్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనం ఆ పిండితో ఇలా ఒక బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని 2 హ్యాండ్స్ మధ్యలో అంటే పామ్ మధ్యలో ఇలా 2 పామ్స్ మధ్యలో ఫస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ప్రెస్ చేస్తూ ఇలా రోల్ చేసుకుంటూ అండ్ నెక్స్ట్ మనకి కుర్కురే షేప్ కావాలి కదా! సో ఫింగర్స్ మధ్యలో ఇలా ప్రెస్ చేస్తూ రోల్ చేయాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా కుర్కురే షేప్ వస్తుంది. ఇలాగే మనం అన్ని కుర్కురేస్‌ని ఇలా ఫస్ట్ పామ్స్ మధ్యలో అండ్ అలాగే తర్వాత ఫింగర్స్ మీద పెట్టుకొని రోల్ చేసుకోవాలి. చూసారు కదండీ! ఇలా అన్ని కుర్కురేస్‌ని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా అన్ని కుర్కురేస్‌ని ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఇలా మనం చెక్ చేసుకోవచ్చండి ఆయిల్ హీట్ అయిందా లేదా. ఇలా మనకి వేయగానే దానంతట అదే పైకి ఫ్లోట్ అవుతుంది. సో ఆయిల్ అనేది పర్ఫెక్ట్‌గా హీట్ అయిందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కుర్కురేస్‌ని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన తర్వాత మనం ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కుర్కురే క్రిస్పీగా రావాలంటే ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే మెజర్మెంట్స్ కూడా పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే ఇవి చాలా క్రంచీగా వస్తాయండి. వీటిని అసలు గరిటెతో కదపక్కర్లేదండి. కాసేపు మనకి ఇవి క్రిస్ప్ అయ్యేంత వరకు మనం వీటిని గరిటెతో అస్సలు కదపకూడదు. వాటంతట అవే ఫ్రై అయ్యి పైకి ఫ్లోట్ అవుతాయి వేయగానే. సో ఇలా మనం కాసేపు వదిలేసి
ఇవి కొంచెం క్రిస్ప్ అయిన తర్వాత మనం వీటిని గరిటెతో అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని గరిటెతో కదుపుతున్నప్పుడు ఒక సౌండ్ లాగా వస్తుందండి క్రిస్ప్ అయినట్టు. సో, ఇలా మనకి క్రిస్పీగా ఫ్రై అయ్యాయి అంటే మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే మిగిలిన కుర్కురేస్‌ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని కుర్కురేస్‌ని ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కుర్కురే మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్, హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ షుగర్ పౌడర్, పావు టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ అండి. ఆల్రెడీ మనం పిండికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్. జస్ట్ మసాలా కోసమే కదా. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అంటే ఫ్రై చేసుకున్న కుర్కురేని ఇందులో వేసుకొని టాస్ చేసుకోవాలి. అంటే బాగా మిక్స్ అయ్యేలాగా. ఇలా ఈ మసాలా అంతా ఈ కుర్కురేకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం. ఇలా టాస్ చేసుకుందామండి. అప్పుడు మనకి బాగా పడుతుంది కుర్కురే మసాలా అంతా బాగా మిక్స్ అవుతుంది. ఇలా మిగిలిన కుర్కురే కూడా ఇలా వేసుకొని ఇలా వీలుగా ఉండే ఒక ప్లేట్లో ఇలా మిక్స్ చేసేసుకొని వీటిని సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉండే కుర్కురే అయితే రెడీ అయిపోయింది. మనకి బయట దొరికే కుర్కురే ప్యాకెట్స్‌లో అయితే వాళ్ళు చాలా ప్రిజర్వేటివ్స్ ఏస్తారు నిల్వ ఉండడం కోసం. అవి మనకి అంత హెల్తీ కాదు కదా. ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఇంట్లోనే ఇన్‌స్టంట్‌గా ఇలా మనం కుర్కురేని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కుర్కురే అయితే అచ్చం మనకి బయట దొరికే కుర్కురే ప్యాకెట్‌లో ఉండే ఫ్లేవర్ అంతా అలానే చాలా టేస్టీగా ఉందండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా! చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇవి. నేను కుర్కురేని టొమాటో సాస్‌తో సర్వ్ చేశానండి. ఇలా సాస్‌తో ఈ కుర్కురేని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా! చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. మీరు కూడా నేను చెప్పిన టిప్స్‌ని ఫాలో అవుతూ మీరు ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా క్రంచీగా అండ్ టేస్టీగా ఈ కుర్కురేని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ చాలా హైజీనిక్‌గా కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థాంక్స్ ఫర్ వాచింగ్.